నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ తురుము ఫ్రై అండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తిని అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని ఎలా ట్రై చేయాలో నేను మీకు చెప్తాను. దీనికి కావాల్సినవి క్యారెట్లు అండి, ఫ్రెష్గా ఉన్నాయి, మంచి తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని 1 లేయర్ వరకు తీసేసేయాలండి. తీసేసుకొని వాటిని ముచ్చికలు కట్ చేసుకోవాలండి. పైన కింద కట్ చేసేసుకొని మనకి ఇట్లాగ అన్నిటినీ అట్లానే ఈ విధంగా లేయర్స్ తీసేసేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మన దగ్గర క్యారెట్ తురుము పట్టుకునేది ఉంటుంది కదండి, అది తీసుకొని మనం తురుముకోవాలండి. ఒక్కొక్క క్యారెట్ని తీసుకొని సన్నగా చూడండి ఈ విధంగా తురుముకోవాలండి. పొడుగ్గా ఉన్నాయైతే బాగుంటుంది ఫ్రైకి, సన్నగా అయితే బాగుండదు. అందుకని పొడుగ్గా బాగా తురుముకోండి. పొడుగ్గా ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం క్యారెట్లన్నీ తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు ఇంట్లో పిల్లలు క్యారెట్ ఫ్రై ముక్కలుగా కోస్తే ఇష్టం ఉండట్లేదా? ఈ విధంగా క్యారెట్ ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఈ విధంగా తురుముకోవాలి. ఒక చిన్న కళాయి తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కినాక అందులోకి పోపు దినుసులు వేసుకున్నానండి. పోపు దినుసులు చిటపటమనగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చీను మొత్తం కలిపి 1 కప్పు వేసానండి. వేసుకొని ఈ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా. చాలా తక్కువ టైంలో గుమగుమలాడే క్యారెట్ తురుము ఫ్రై చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా కొంచెం ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయినాక అందులోకి 1 పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనం సన్నగా తరిగిన తురుముకున్న క్యారెట్ ఉంది కదండి, కప్పు రూపంలో నేను ఈ విధంగా ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసుకున్నానండి. వేసేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ క్యారెట్ తురుమునంతా వేసేసుకొని ఇట్లాగా మనము బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. టేస్టీ క్యారెట్ ఫ్రై కావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. క్యారెట్ తురుము ఫ్రై ఇలా చేసి పెడితే ఎవరైనా తింటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి ఇష్టం లేదా క్యారెట్ తినడం? ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నం మొత్తానికి సరిపోయిద్ది. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుందండి క్యారెట్ తురుము ఫ్రై. ఇన్ని రోజులు ఇంత టేస్ట్ మిస్ అయ్యామా అనుకుంటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. క్యారెట్ కొంచెం చూడండి మొత్తం ఇలా ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కాకుండా కొంచెం సగం ఫ్రై అయినాక దాకా కొంచెం కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాక దాంట్లోకి మనం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ దీనికి క్యారెట్ తీయగా ఉంటుంది కానీ ఎక్కువ ఉప్పు కూడా పట్టదు. కొంచెం నార్మల్గా ఉప్పు వేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము చూడండి ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిపోయినాక కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లో కారం అండి. నేనైతే కారం వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం. మీరు ఈ కారం వేసుకోవచ్చు, లేకపోతే మనం ఫ్రైల్లో వాడతాం కదా ఆ కారం అయినా వేసుకోవచ్చండి. నేనైతే నార్మల్ కారం వేసుకున్నా. ఫ్రైల్లో వేసే కారం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. క్యారెట్ మొత్తం బాగా డీప్ ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి. క్యారెట్ తురుము ఫ్రై మొత్తం అంతా ఫ్రై అయిపోయింది చూడండి. దీని మీదకి గార్నిష్గా కొత్తిమీర వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.